పత్తి విక్రయించిన రైతుల ఖాతాల్లో నుండి పోస్టల్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు కాజేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం డబ్బులను బాధిత రైతులకు అందేలా తగు చర్యలు తీసుకుంది. శుక్రవారం తపాలా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తిరిగి రైతులకు నగదు డబ్బులను అందజేశారు. కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమంలో పాల్గొనగా వారిని రైతులు శాలువాలతో సత్కరించారు. దాదాపు 80 మంది రైతులకు 1,15,00,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సిసిఐ ద్వారా పత్తి విక్రయించిన రైతుల డబ్బులను ఓ పోస్టల్ బ్యాంక్ అధికారి కాజేశాడని, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి డబ్బులు మాయం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. పోస్టల్ అధికారులతో మాట్లాడి రైతులకు డబ్బులు వచ్చేలా కృషి చేశామన్నారు. ఇందులో మిగతా అధికారులతో పాటు పోస్టాఫీస్ సిబ్బంది సహకారం ఎంతో ఉందని తెలిపారు. విచారణలో భాగంగా రైతులు సైతం కావలసిన సమాచారం ఇవ్వడంతో తక్కువ కాలంలో డబ్బులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని రైతులకు సూచించారు. రావాలి కదా ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ మన 3 నెలల క్రితంలో ఇక్కడ ఏవైతే ఒక అవినీతి జరిగింది, సో ఆ అవినీతికి పోస్టల్ బ్యాంక్ వారి తరఫు నుంచి సరి చేసుకొని ఈరోజు ఎవరైతే 75-8 రైతులు ఉన్నారో వాళ్ళకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు పంట పండిన తర్వాత మళ్ళీ అమ్మిన తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏవైతే డబ్బులు రావడం జరిగింది, పోయిన వానాకాలం సంబంధించిన ఆ డబ్బులు మరి ఒక అధికారులు మోసం చేసి ఏవైతే డబ్బులు రైతులు అకౌంట్ నుంచి వాపస్ తీసేసుకున్నారు, ఆ డబ్బులు ఈరోజు మళ్ళీ పోస్టల్ బ్యాంక్ చొర్యతోనే ఈరోజు 75-80 రైతులకి వాళ్ళకి ఈరోజు పోస్టల్ బ్యాంక్లో ఒక కౌంటర్ ఏర్పాట్లు చేసుకొని 1,15,20,000 రూపాయలు ఈరోజు రైతులకి అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మోసం చేశారో తొందరగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది, ఎంక్వైరీ కూడా ఇంటగ్రేట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు కూడా చాలా సహకరించారు. 3 నెలల చాలా కష్టపడి వెయిట్ చేసుకొని కూడా మాకి ప్రతిరోజు సహాయం చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ ధర్నాలో కానీ ఆందోళన కానీ ఎప్పుడైనా చేయట్లేదు. గత జనవరిలో అప్పుడు సిసిఐకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కాటన్ వేశామండి. అప్పుడు ఇక్కడ ఉన్న పోస్ట్ ఆఫీస్లో మా డబ్బులు వచ్చేసరికంటే ఇక్కడున్న ఈ అధికారి మా డబ్బులు తన సొంత ఖాతాకు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ సార్ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి చాలా వ్యయ ప్రయాసాలు పడి ఎంతో కష్టపడిన తర్వాత వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా మీడియా కానివ్వండి, ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, కలెక్టర్ గారు, మిగతా అధికారులు అందరూ మాకెంతో సహాయపడి ఈరోజు మాకు ఈ డబ్బులు ఇప్పించడానికి చాలా కృషి చేశారు. ఈ డబ్బులు ఇప్పించినందుకు చాలా సంతోషం. నాది 1,99,500 రూపాయలండి. ఈరోజు మొత్తం 1,99,500 రూపాయలు మొత్తం లిక్విడ్ క్యాష్లో మనకు ఇప్పించగలిగినారు. సో ఇది ఇవాళ డబ్బులు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అందరు రైతులకు 1,15,00,000 రూపాయలు మొత్తం రిలీజ్ అయ్యాయండి. స్టెప్ బై స్టెప్గా, అంటే ఒక క్రమసంఖ్య ప్రకారంగా ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో ఆ కంప్లైంట్ ప్రకారంగా సీరియల్ నెంబర్ వైజ్గా అందరికీ ఇస్తారు. ఈ రోజే కాకుండా రేపు, ఎల్లుండి, అంటే ఎవరు వీలున్నట్టుగా వచ్చి వారం రోజుల తర్వాత కూడా తీసుకోవచ్చు. అందరూ గాబరా పడాల్సిన అవసరం లేదని సార్ వాళ్ళు చెప్పారండి. గత 4 నెలల నుంచి మేము పోస్ట్ ఆఫీస్ సిసిఐ పత్తి అమ్మిన డబ్బుల రైతులము పోస్ట్ ఆఫీసు ద్వారా డబ్బులు మేనేజర్ గారు మోసం చేశారు 4 నెలల ముందు. సో ఈ విషయాన్ని మేము కలెక్టర్ ద్వారా అలాగే ఎస్పీ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించడం జరిగింది. సో ఇది విన్నవించేసరికి ఎమ్మటే అధికారులు
అధికారులు వారిపై కేసు వేయడం జరిగింది. సో దాని ద్వారా కలెక్టర్ గారు ఏమన్నారంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, మీరు బాధపడకండి అని మా కలెక్టర్ గారు భరోసా ఇచ్చారు. సో ఆ భరోసాతోని 3 నెలల లోపలనే పోస్టల్ బ్యాంక్ సిబ్బంది మాకు దాదాపు 76 మందికి 1,15,00,000 డబ్బులు ఈరోజు పోస్టల్ బ్యాంక్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఆదిలాబాద్ నందు ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ కేసులో ప్రత్యేకంగా మీడియా సిబ్బంది, అలాగే ఎస్పీ గారు, కలెక్టర్ గారు, పోస్ట్ ఆఫీస్ గారు చాలా కష్టపడ్డారు. వారందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీడియా మీ న్యూస్ కూడా చాలా ఫస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చి మీరు కూడా చాలా కష్టపడి వాళ్ళు కుటుంబ సభ్యులు మీరు కేసు పెట్టకండి, వీడియో తీయకండి అని కూడా అన్నా కానీ మీరు కూడా ప్రత్యేకంగా వీడియో తీసి దీన్ని కలెక్టరు అలాగే ఎస్పీ దృష్టికి అలాగే మన ప్రభుత్వానికి విన్నవించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా